భావితరాలకు ప్రాణవాయువు వృక్షాలతోనే సాధ్యమని మొక్కలు నాటి ప్రకృతి సమతుల్యతను సంరక్షించుకోవాలని సింగరేణి సిఎండి బలరాం నాయక్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని వన మహోత్సవంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. RD1 ఏరియా వర్క్షాపులో గని మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం ఎన్సీసీ క్యాండిడేట్ల గౌరవ వందనం స్వీకరించారు. ఫిల్టర్ బెడ్ సమీపంలో ఎకరం భూమిలో 1000 మొక్కలు నాటే కార్యక్రమంలో సిఎండి బలరాం నాయక్ స్వయంగా 500 మొక్కలు నాటారు. దీంతో ఇప్పటి వరకు ఆయన 19,500 మొక్కలు నాటడం పూర్తయిందని సంతోషం వ్యక్తం చేశారు. సంస్థాగత సామాజిక బాధ్యతలో భాగంగా మొక్కలు నాటి భావితరాలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని బలరాం నాయక్ సూచించారు. వన మహోత్సవంలో భాగంగా సింగరేణి సంస్థ ఈ ఏడాది 680 హెక్టార్లలో 45 లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళికలు వేసుకున్నాము. దానిలో భాగంగా ఈ రోజు మనం RG1 ఏరియాలో దాదాపు 1 ఎకర్ భూమిలో ఒక 1000 మొక్కలను నాటబోతున్నాము. దాంట్లో నేను ప్రత్యేకంగా 500 మొక్కలు నాటబోతున్నాను. దీంతో దాదాపు 19,500 మొక్కలను నేను నాటినట్టు అవుతుంది. ఆ తరంగా మనం సింగరేణి సంస్థ మైనింగ్ లో ఉన్నాం కాబట్టి మనకి ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మనము మొక్కల్ని ప్రతి అడుగు పచ్చదనం అనే నినాదంతో సింగరేణి వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నాము. ఇప్పటికీ ఒక 36 మినీ ఫారెస్ట్లను క్రియేట్ చేశాము. అండ్ ఇప్పుడున్న డంపులు కూడా సాధారణ అడవుల్లాగా తయారయ్యి సో మనము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము. ఒక మొక్క యొక్క వాల్యూ అనేది దాదాపు ఒక 50 ఏళ్ల మొక్క కనుక ఉంటే దాదాపు 5 కోట్లకు అయితే ఉంటుంది. ప్రకృతికి మంచి వాతావరణానికి మంచి వర్షాలు పడడానికి స్వచ్ఛమైన గాలికి పక్షాదులకి అన్నిటికీ ఒక మొక్క అనేది చాలా ఇంపార్టెంట్ గా అవుతుంది. సో ప్రకృతి సమతుల్యంగా ఉండాలి. ప్లస్ ఒక నేచర్ అనేది గొప్పది. నేచర్ ఈజ్ అబోవ్ ఆల్. అందుకోసమే వృక్షో రక్షతి రక్షిత అనే నినాదంతో మనము సింగరేణి వ్యాప్తంగా వన మహోత్సవం భాగంగా ఈ ఏడాది 45 మొక్కల లక్ష్యాన్ని కూడా కంపల్సరీ మనము సాధిస్తామని చెప్పుకుంటూ ఈ విధంగా చూస్తే మనం సింగరేణిలో దాకా గత 20-30 ఏళ్ళ నుంచి 7 కోట్ల మొక్కలు నాటాము. సింగరేణి మన కోల్ బెల్ట్ ఏరియాలో వాతావరణం మిగతా జిల్లాతో పోల్స్తే ఇక్కడ దాకా మంచిగా ఉంది. ఆ తర్వాత మీరు కూడా రామగుండం లాంటి పరిసర ప్రాంతాల్లో దాకా 45 నుంచి 50 డిగ్రీల పోయే ఉష్ణోగ్రత ఎండాకాలంలో దాకా బాగా తగ్గింది. ఫర్దర్ కూడా రామగుండాన్ని కూడా మనకు గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు కానీ డిప్యూటీ సీఎం గారు శ్రీధర్ బాబు మంత్రివర్యులు గారు అలాగే